this channel, you're going to learn about Linux from basic to advance. తెలుగులోనే చెప్తాను. అర్థమయ్యే విధంగానే చెప్తాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ లైనెక్స్. లైనెక్స్ అంటే ఏమిటి? లైనెక్స్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే యూజర్కి కంప్యూటర్కి మధ్యలో ఉండే ఇంటర్ఫేస్. దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అంటే సింపుల్ వర్డ్స్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పేది కంప్యూటర్కి అర్థం అవ్వాలి, కంప్యూటర్ చెప్పేది మనకు అర్థం అవ్వాలి అంటే దానికి ఆపరేటింగ్ సిస్టమ్ వల్లనే అర్థమవుతుంది. మన లాంగ్వేజ్ దానికి, దాని లాంగ్వేజ్ మనకి. ఇప్పుడు లైనెక్స్ అనేది ఇప్పుడు అందరికీ విండోస్ తెలిసే ఉంటుంది. ల్యాప్టాప్స్ కానీ, సిపియూస్లో కానీ, దేంట్లో అయినా విండోసే ఉంటుంది. మ్యాక్లో కానీ మ్యాక్ ఓఎస్ అనేది ఉంటుంది. లైక్ విండోస్, మ్యాక్ ఓఎస్ లాగానే లైనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు అంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సెక్యూర్గా ఉంటుంది, స్టెబిలిటీ అండ్ హై పర్ఫార్మెన్స్ వెన్ కంపేర్ టు విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్. నెక్స్ట్, వేర్ ఈస్ లైనెక్స్ యూస్డ్? లైనెక్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు తెలియాలి కదా మనకు కూడా. లైనెక్స్ అనేది మనం నేర్చుకోవడమే కాదు, అది ఎక్కడ యూజ్ చేస్తారని కూడా మనకు తెలియాలి. లైక్ సర్వర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్ అండ్ మినీ ఐటీ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వర్స్. సర్వర్ అనగానే ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వర్స్లో అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గూగుల్ ఓపెన్ చేసి మనం దాంట్లో www.youtube.com అని కొడతాం. కొట్టిన తర్వాత మనకి మనం రిక్వెస్ట్ ఏదైతే పెట్టినామో www.youtube.com అని పెట్టింది అది బ్యాక్గ్రౌండ్లో సర్వర్కి రీచ్ అవుతుంది. సర్వర్ నుంచి మనకి రెస్పాన్స్ అనేది ఏమవుతుంది? యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ అంటే నాకు ఒక యూట్యూబ్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. అది సర్వర్స్. అంటే సర్వర్స్లో లైనెక్స్ అనేది అలా యూజ్ చేస్తారు. అంటే మనం ఏదైతే కమాండ్ ఇస్తామో, కమాండ్ మీన్స్ ఏదైతే మనం టైప్ చేస్తామో వెబ్సైట్ టైప్ చేసిన తర్వాత మనకి రిక్వెస్ట్ పోయిన తర్వాత అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది మనం చూడగలుగుతాం కదా, అది సర్వర్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్, క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అక్కడ చాలా అప్లికేషన్స్ అండ్ చాలా నెంబర్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుంది క్లౌడ్ కంప్యూటింగ్లో. అంటే మన పర్సనల్ కంప్యూటర్లో సేవ్ చేసుకోకుండా డైరెక్ట్ మనం క్లౌడ్ కంప్యూటింగ్లో సేవ్ చేస్తాం. అయితే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇచ్చే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అంటే సర్వర్స్ని రెంట్కి ఇచ్చే కంపెనీస్ లైక్ అమెజాన్ వెబ్ సర్వర్స్ అండ్ గూగుల్ క్లౌడ్ అండ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్. ఇవేం చేస్తాయంటే మనకి స్టోరేజ్ని రెంట్కి ఇస్తాయి అన్నమాట. అంటే మన ఓన్ స్టోరేజ్ యూజ్ చేసుకోకుండా పెద్ద స్టోరేజ్ మనకి మనం యూజ్ చేసుకుంటే మన కంప్యూటర్లో యూజ్ చేసుకుంటే 500 జీబీ అలా యూజ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మనకి 500 యూజ్ కాగానే మళ్ళీ నెక్స్ట్ వేరే హార్డ్ డిస్క్ అనేది చేంజ్ చేసుకుంటాం. అలా కాకుండా మన డేటా అంతా ఒకటే దగ్గర ఉండడానికి ఈ ఏమంటారు క్లౌడ్ సర్వర్స్ అనేవి మనకి ఇస్తారనమాట. లైక్ అమెజాన్ సర్వర్స్, క్లౌడ్, గూగుల్ క్లౌడ్ అలా. అది క్లౌడ్ కంప్యూటింగ్. డేటా సెంటర్స్. నెక్స్ట్, డేటా సెంటర్స్ అంటే ఇప్పుడు మన డేటా అనేది
ఆహ్, పొయ్యి ఎక్కడ అంటే ఇప్పుడు మన సర్వర్స్‌లో స్టోర్ అవుతది. సర్వర్స్‌ని మెయింటైన్ చేసే సెంటర్ ఉంటది గదా! దాన్ని డేటా సెంటర్స్ అంటారు. అక్కడ మనకి స్టోరేజ్ గాని అవన్నీ చూస్తా ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఎప్పటిదప్పుడు 24/7 ఇప్పుడు నువ్వు ఏదైతే వెబ్‌సైట్ కొడతావో ఇప్పుడు అదే www.youtube.com అని నువ్వెప్పుడు ఎనీ టైమ్ మిడ్‌నైట్ ఎప్పుడు కొట్టినా నీకు వస్తూనే ఉంటది గదా! అలా రావడానికి వాళ్ళు డేటా సెంటర్స్‌లో మెయింటైన్ చేస్తారు సర్వర్స్‌ని అంత ఫాస్ట్‌గా రావడానికి. నెక్స్ట్ బ్యాంకింగ్ సిస్టమ్స్. ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్ ఫోన్‌పే ఉంది. ఇప్పుడు ఫోన్‌పేలో మనము వేరే వాళ్ళకి అమౌంట్ కొడతాం. వేరే వాళ్ళకి అమౌంట్ కొట్టడం అంటే అక్కడ యూపీఐ ఉంటది. యూపీఐలో వాళ్ళ నంబర్ కొడతాం. నంబర్ కొట్టిన తర్వాత అమౌంట్ కొడతాం. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి మన దగ్గర నుంచెల్లి అమౌంట్ అనేది పోతది. అదెంత సెక్యూర్‌గా పోతది. ఆ సెక్యూరిటీ ఆహ్, అనేది ఈ లైనెక్స్ అనేది ప్రొవైడ్ చేస్తదనమాట. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ మెనీ ఐటీ ఇండస్ట్రీస్ అనేది చాలా డేటా ఉంటది వాళ్ళ దగ్గర. దాన్ని సెక్యూర్‌గా ఉంచడానికి చాలా సెక్యూర్‌గా ఉండాలని చాలా చూస్తారు. దానికోసమని లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు. ఇన్ మెనీ ఐటీ ఇండస్ట్రీస్. వై షుడ్ యూ లెర్న్ లైనెక్స్? అసలు లైనెక్స్ అనేది నువ్వెందుకు నేర్చుకోవాలి? లైనెక్స్ అనేది నువ్వు లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ అవ్వడానికి, క్లౌడ్ ఇంజినీర్, డెవాప్ ఇంజినీర్ and system administrator. Linux is one of the most important skill to learn. లైనెక్స్ అనేది నువ్వు నేర్చుకున్నావంటే బయట ఐటీ ఇండస్ట్రీలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ రోజుకి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ అనేది తెలవాలి. అసలు లైనెక్స్ అంటే ఏంటిది? లైనెక్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? అసలు లైనెక్స్ వల్ల వచ్చే ప్రయోజనాలేంది? అసలు లైనెక్సే ఎందుకు యూజ్ చేస్తారు? సో, లైనక్స్ అనేది మెయిన్ వచ్చేసి సెక్యూరిటీ పర్పస్ అండ్ మోర్ రిలయబిలిటీ అండ్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అలా లైనక్స్ అనేది దేనికి యూజ్ చేస్తది. నెక్స్ట్ లైనక్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు అనేసి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.